నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను న్యూ ఎంఏజీ నుంచి వచ్చాను, బిహెచ్ఎల్. నాకు కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి డౌట్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈవెన్ ఎమర్జెన్సీలో వెళ్ళే వరకు నాకు అన్కాన్షియస్ మొత్తము. ఇంకా అక్కడి నుంచి డాక్టర్లు ఏం చేశారా, భానుకిరణ్ గారు కానీ లేకపోతే మన భీమశంకర్ గారు కానీ వాళ్ళ టీము హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇంకా నాకు పునర్జన్మ ఇచ్చారు వాళ్ళు. స్టంట్ వేసి రెండు రోజులు ఐసీయూలో ఉన్నాను. ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసి ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాను. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన భానుకిరణ్ గారికి కానీ, భీమశంకర్ గారు కానీ, ఒమేగా హాస్పిటల్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మాధవరెడ్డి. మేము సాటర్డే రోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది 9 o'clock, ఇలా మా బ్రదర్ని హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్పేసి. సో ఇక్కడ నేను వచ్చేసరికి డాక్టర్స్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు. ఆ టైంలో మాకు అసలు యాక్చువల్గా కార్డియాక్ అరెస్ట్ అంటే కరెక్ట్ క్లారిటీ లేదు, కానీ ఈ షాక్స్ ఇచ్చి వాటితో ఒక 10-12 times అలా ఇచ్చి ఒక పొజిషన్కి వచ్చింది, పర్లేదు అన్నప్పుడు డాక్టర్ భీమశంకర్ గారు వచ్చారు. వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు యాక్చువల్గా ఏంటి జరిగింది, ఇక్కడ ఏమైందని చెప్పి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా పైకి తీసుకెళ్ళిపోతున్నాము, యాంజియో చేయాలన్నారు. ఈ కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 hours లోపల యాంజియో చేయడము, స్టంట్ వేయడం అన్నీ చేశారు భీమశంకర్ గారు కానీ, భానుకిరణ్ గారు సార్. సో ఆ టైంలో అప్ టు ఆ డే అంత వరకు ఇటు మాకేమీ ఇది లేదు, అసలు ఏంటి పొజిషన్ ఏమవుతుందని చెప్పి ఇటు మాకేమీ ఐడియా లేదు. అది తర్వాత ఒక 1 day తర్వాత ఫ్రీ అయిపోయినంత బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అయితే ఒమేగా హాస్పిటల్ వాళ్ళు సార్ వాళ్ళు చేసి చాలా హ్యాపీ ఆ విషయంలో. థ్యాంక్స్ వాళ్ళందరికీ.